క్రైస్తవులుగా మనందరం ఒకరికొకరు సహోదర సహోదరులం. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులో ఉన్నటువంటి డినామినేషన్లు 45,000కు పైమాటే. మన దేశంలోనే తక్కువేం లేవు. కొన్ని సంఘాలు లేదా కొన్ని డినామినేషన్లు అయితే యేసు ప్రభు దేవుడు కాదు అంటారు. యెహోవా మాత్రమే దేవుడని, యేసు ప్రభు దేవుణ్ణి తండ్రి అని సంబోధించినందుకు ఆయన మనకి వరుసకి అన్నయ్య అవుతారని, కొంతమంది అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి మాత్రమే కానీ వ్యక్తి కాదు, కావాలంటే మీకు బైబిల్ రిఫరెన్సెస్ చూపిస్తామని కూడా వాదిస్తూ ఉంటారు. మరికొన్ని సంఘాల్లో యేసుప్రభు వారి రెండో రాకడ అయిపోయిందని ఆధారం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ చిన్న వీడియోలో యేసుప్రభు దేవుడని వాక్యం మనకి ఎక్కడెక్కడ రిఫరెన్సులతో మనం ఆధారపూర్వకంగా దానిపైన పునాదులు కట్టుకోవచ్చో మనం చూద్దాం. ఈ మాట అనగానే మీలో చాలామందికి మొదట గుర్తొచ్చేది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసుకుంటే ఇలా ఉంది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగొన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ వాక్యం సెలవిస్తుంది యేసుప్రభు ఆదిలో ఉన్నారని. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను. దీనికి దానికి లింక్ ఉందని చాలామందికి ఇంకా స్పష్టం కాలేదు. రెండవదిగా యేసుప్రభు వారు బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మల వారి ద్వారా అరణ్యంలోకి కొనుపోబడ్డారు. ఆ సమయంలో సాతాను ఆయన్ని శోధించడానికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో యేసుప్రభు వారు కోట్ చేసిన మాట, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని సాతానుతో అనెను. ఇది పరమతండ్రి అయిన దేవుని గురించి చెప్పబడి ఉంటే యేసుప్రభు ఇదెందుకు కోట్ చేయాలి? అక్కడ యేసుప్రభు సమస్తానికి దేవుడని అక్కడ నిరూపణ అవుతుంది. మూడవదిగా పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ పౌలు గారు తను తాను తగ్గించుకుంటూ దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి హెచ్చింపుపోకుండా గొప్పలకు పోకుండా దేవుడు ఆయనకు ఒక ముళ్ళు పెట్టాడని, దానికోసం యేసుప్రభు వారిని 3 సార్లు ఆయన ప్రార్థన చేశారని కింద వచనాల్లో మనం చదువుతాం. ఒకప్పుడు క్రైస్తవులకి వ్యతిరేకంగా జీవిస్తూ నిష్ఠాగరిష్ట అయిన యూదుడిగా ఉంటూ ఇప్పుడు యేసుప్రభువుకు ప్రార్థన చేశాడంటే ఆయన దేవుడని అంగీకరించినట్టే కదా. 4వదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. యేసుప్రభు చెప్పిన మాట, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను అని ఉంది. సందేహమే లేదు. యేసుప్రభుని కొండమెంచి తోసేయాలని, కొంతమంది అయితే రాళ్లతో కొట్టి చంపాలని, మరికొంతమంది ఆయన దైవదోషం చేస్తున్నాడని ఆరోపణలు చేయడం మనం చూసాం. 5వదిగా 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనంలో కింద రాసుంది, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇక్కడ ఆయనే నిజమైన దేవుడును అని యోహాను గారు రాశారు. యేసు ప్రభువుని ప్రత్యక్షంగా చూసినటువంటి యోహాను గారు ఆయన ప్రవక్తను, ఆయన మెస్సయ్యను మాత్రం రాయకుండా దేవుడు అని సంబోధించడం జరిగింది. 6వదిగా అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘము అని రాసుంది. దేవుడు అన్న మాట దగ్గర 4 నంబరేసి ఫుట్నోట్లో ప్రభు అని పాఠాంతరము అని రాసుంది. మనకి స్వరక్తం ఇచ్చింది తండ్రి అయిన యెహోవానా? కాదు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడే. 7వదిగా ప్రకటన గ్రంథంలో చూద్దాం. కానీ దానికన్నా ముందు పాత నిబంధనలోకి వెళ్ళి తండ్రి అయిన యెహోవా ఆయన గురించి ఏమని చెప్పుకున్నారు? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు అని రాసుంది. ఇక్కడ పరమ తండ్రి అయిన దేవుడు ఆయనే మొదటివాడును, ఆయనే ఆఖరివాడును, అంటే కడపటివాడును. ఇదే మాట ఇంకెవరు క్లెయిమ్ చేసినా ఆయన దేవునితో సమానంగా చూడవలసిందే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, అల్ఫయు ఒమేగయు నేనే అని యేసుప్రభు వారు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను. ఇంకో మాటలో చెప్పాలంటే ఆది నేనే, అంతము నేనే అని. పరమతండ్రి దేవుడైతే యేసుప్రభు వారు కూడా దేవుడే. ఒకవేళ దేవుడు లక్షణాలు ఉన్నప్పుడు ఆయన ఆరాధించమని ప్రత్యేకంగా చెప్పబడక్కర్లేదు. ఆయన ఆరాధనకి యోగ్యుడు కాబట్టి మనందరం ఆయన ఆరాధించవలసిందే. ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే. ఇంకా యెషయా గ్రంథం, మీకా గ్రంథంలో కూడా యేసుప్రభు వారిని గురించి ఆయన దేవుడని సూటిగా వాక్యం మనతో మాట్లాడుతుంది. దాన్ని మనం కాదనలేము.
కాదన్న వారి నుంచి మనం దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే మనం దేవునితో సంబంధం పెట్టుకోవడం మనకి ముఖ్యం. తెలియకపోతే ఎవరికైనా చెప్పొచ్చు, కానీ నాకు తెలుసు నీకే తెలీదు అనుకుని వాక్యానికి విరుద్ధమైన బోధన చేస్తే అది మనకే హానికరం. మన ఆత్మీయ జీవితం ఎప్పుడు వర్ధిల్లాలి. యేసు ప్రభువుకి సదా స్తోత్రం.